చిలుకలూరి పట్టణం సుబ్బయ్య తోటలో వెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు, స్నాపన, తిరుమల కార్యక్రమాల సేవ నిర్వహించారు. భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. వేదాంతం ప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ఆచార్యులు హనుమత్ జయంతి విశేషాలను గురించి తెలియజేశారు. అంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుస్వాత్మకం కరుణాకరసమాభాసం రామదూతం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం దత్తాత్మజం బాణాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ యొక్క మనం ఏ విషయంలో చూసినా కూడా కార్య విఘ్నాలు కలగటం, అనేక రకమైనటువంటి శత్రుబాధలు కలిగించడం, వ్యాపారం వ్యవసాయాల్లో వీటన్నిటిలో కూడా అనేక రకమైన ఇబ్బందులు కలగడం, మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషిలో ఉత్పన్నమైనటువంటి వ్యతిరేకేటువంటి సమస్యలు. వాటన్నింటినీ కూడా ఎదురుగా ఎదిరించి వాటిని సాధన చేస్తూ మనం ఉన్నత ఉద్ధతికి ఎదగాలంటే ఒకే ఒక సాధనం ఈ కలియుగంలో వీటన్నిటినీ తొలగించి మనిషిని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేటువంటి పరమ దైవం ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి వారు ఒక్కడే. అంటే ఈ కలియుగంలో కలౌ కపి వినాయక అని చెప్పిన విధంగా విఘ్నేశ్వర స్వామిని, అట్లాగే ఆంజనేయ స్వామిని ఆరాధించి సేవించి తలిస్తేనే మనకి సమస్తమైనటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్రం చెప్తోంది. అటువంటి దివ్యమైనటువంటి మూర్తి, మనందరినీ రక్షించేటువంటి వాడు, ఆంజనేయ రక్ష అఖిల జగత్ రక్ష అని చెప్పిన రీతిగా ఈ అఖిల జగత్తు కూడా ఆంజనేయ స్వామి యొక్క రక్షణలో ఉందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అందుకని బ్రహ్మ విష్ణు శివతత్వంగా ఆంజనేయ స్వామి మనకి గోచరిస్తాడు, రుద్రాంశ సంభూతులుగా గోచరిస్తాడు. అటువంటి దివ్యమూర్తి వైశాఖ మాసంలో కృష్ణపక్షమి దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగం అనేటువంటి ఆ యోగంలో మధ్యాహ్నం పూట 11:45 సమయంలో స్వామి అంజనామాతకి ఆయన ఉత్పన్నమయ్యాడని, అంజనామాతదే ఆ యొక్క మహద్భాగ్యంగా చెప్తూ రుద్ర తేజోభావమైనటువంటి ఆ స్వరూపాన్ని ఈ రోజున వైశాఖ మాసంలో దశమి రోజున భూమి మీదకి అవతరింపజేసినటువంటి పుణ్యదినంగా, మరి మహత్తరమైనటువంటి గొప్ప రోజుగా చెప్తూ ఋష్యాదులందరూ కూడా హనుమంతుల వారు సర్వశాస్త్ర పారంగతుడు, ఆంజనేయ స్వామి సమస్తమైన గ్రహరూపి, హనుమంతుల వారికి రానటువంటిది ఏమీ లేదు అని వారందరూ కూడా ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధ సమయంలో వరాలు అందరూ కూడా ఇవ్వడం చేత ఆంజనేయ స్వామికి అమిత బలోపేతమైనటువంటి శక్తులన్నీ కూడా వచ్చినాయి. అటువంటి స్వామిని మనం ఆరాధించడం చేతనే ఈ కలియుగంలో వచ్చేటువంటి అనేక సమస్యలు ఎదుర్కోవడానికి మనకి మంచి ధైర్యాన్ని ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి ఈ రోజున హనుమత్ జయంతిని పురస్కరించుకొని సుబ్బయ్య తోట వీరాంజనేయ స్వామి వారికి ప్రాతకాలాన్ని ఆ యొక్క 4 గంటల నుంచి సుప్రభాత సేవ, స్వామికి వివిధమైనటువంటి పండరసాలతోటి అభిషేకము, స్వామికి పవిత్ర జలములతోటి, పుణ్యాహవచన జలములతోటి, విశేష ద్రవ్యములతోటి స్తపన తిరువంజనం చేసి అద్భుతమైనటువంటి అలంకారాన్ని, వస్త్రధారణను కూడా చేసి స్వామికి చేయవలసినటువంటి షోడశోపచారములు కూడా ఈ విధంగా శ్రీమద్ వైఖాన సంస్కృత శాస్త్రాన్ని అనుసరిస్తూ చేస్తూ స్వామికి నివేదన, హారతి, మరి తీర్థప్రసాద వినియోగం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసా 5108 సార్లు భక్తుల చేత సామూహికంగా పారాయణ చేయించి
అభిమంత్రించినటువంటి మంత్రపూతమైనటువంటి తమలపాకుల్ని స్వామికి అర్చన చేయటం, సహస్రనామర్చన చేయటం అనేది, అట్లాగే స్వామికి వారు తెచ్చుకున్నటువంటి ద్రవ్యములతోటి అర్చన చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు కూడా భక్తులు మరి విరివిగా స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థాన్ని, స్వామి ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులైనారు. ఈరోజు హనుమన్ జయంతి పురస్కరించుకొని మన దేవాలయమే కాదు ఇంకా అనేకమైన దేవాలయాలు, హనుమన్ దేవాలయాలు వైభవపేతంగా జరగడం అనేది ప్రతీతిగా చెప్తూ ఈ హనుమన్ జయంతి మానవాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటువంటిదిగా మనం అందరం కూడా స్వామిని ప్రార్థిస్తూ మన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో ముందుకు పోవాలని మనందరూ కూడా ఆంజనేయ స్వామిని ధైర్యానికి, స్థైర్యానికి, మరి కార్యసాధనకి నిరూపణగా ముందు పెట్టుకొని మన కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని మనమందరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామిని హనుమత్ జయంతి సందర్భంగా అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క హనుమంతుని యొక్క దర్శించినటువంటి వాడికి సకల శుభాలు, పూజించిన వాడికి ఆయురాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా కలగాలని మనం మనసారా ప్రార్థిస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్.